బంజారా హిల్స్, అలాగే చూస్తే బేగంపేట నుంచి నిజం గెలిచింది. మొత్తం 4-5 చోట్ల చాలా అద్భుతంగా నిజం గెలిచింది. దానికి సంబంధించిన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఒక కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని చంద్రబాబు వాళ్ళ క్యాడర్స్కి, ఆయన పార్టీ క్యాడర్స్కి ఇవ్వగలిగారు. నాయకులు జారిపోయినా సరే క్యాడర్ ఇంటాక్ట్ ఉన్నారు తెలుగుదేశం వెంబడని అని చెప్పడానికి గడిచిన 2-3 రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న కార్యక్రమాలే ఉదాహరణ. ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు నేతి మహేశ్వర్ గారు, ఏపీ కాంగ్రెస్ నాయకులు. నమస్కారం నేతి మహేశ్వర్ గారు. అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ గారు నమస్తే. అండ్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. అండ్ అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, అదే వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే ప్రాడిగల్ సన్, దారి తప్పిపోయిన బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు తరచు అంటుంటారు. చిట్ట చివరి నిమిషంలో ఆయన జనసేన నుంచి వైసీపీకి వచ్చారు. సో టు స్టార్ట్ విత్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, గడిచిన 2-3 రోజులుగా డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు. నిజంగా తెలుగుదేశంలో ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, తెలంగాణ తెలుగుదేశంలో. సో రాబోతున్నాం అధికారంలోకి, ఇక బీజేపీ తోటి అవసరమైతే ఈక్వేషన్స్లో సర్దుకొని 2029 క్యాప్చర్ చేద్దాం అధికారం అనే ఒక కాన్ఫిడెన్స్ని బాబు ఇవ్వగలిగినట్టు ఈ 2-3 రోజుల్లో జరిగిన కార్యక్రమాల ద్వారా అర్థమవుతుంది. ఏమంటారు? లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, సరే అంతకుముందు పలుసార్లు వచ్చాడు పోయాడు, ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి వచ్చారని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ఒక రోడ్ షో, మళ్ళీ నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు రెండవ రోడ్ షో. 2 రోడ్ షోలు జరిగాయి. ఇది మీరు అన్నట్టు ఈవెంట్ అనే పదం వాడారు కాబట్టి రోడ్ షోలు కూడా ఒక ఈవెంట్ లాగా కనపడ్డాయి. కార్యకర్తల జోష్ రాకుండా ఏముండదు, ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే నాయకుల్లో కూడా జోష్ రావాలి. నాయకులు కరువైపోయారు కదా. నాయకులు జోష్ రావాలి అంటే పార్టీ బాధ్యతలు, ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు అన్నది సెలెక్ట్ చేసుకొని పార్టీ బాధ్యతలు ఇక్కడ అప్పగించాలి. ఇప్పుడు జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అని హోదా ఒకవేళ రాకపోయినా జాతీయ హోదా ఆ పార్టీ అలా నిర్మాణం చేసుకొని ఉంది కాబట్టి, మరి ఎందుకు ఇప్పటి వరకు కాసాని జ్ఞానేశ్వరం వెళ్ళిపోయి ఇదేం చేసి 8 నెలలు 9 నెలలు అయిపోయింది, ఇంతవరకు అధ్యక్షునే పెట్టలేదు. మరి ఏమో, మరి రావు గారు ఏమన్నా నిన్న ఈయన అంతర్గత సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారో మనకైతే తెలియదు. రావు గారు చెప్పాలి. ఇప్పుడు పగ్గాలు పట్టుకుని నడిపించే నాయకుడు అయితే కావాలి కదా పార్టీకి. నాయకుడు ఉంటేనే కదా పార్టీ ముందుకెళ్తుంది. ఒక పరిణామం ఏంటంటే, గత కేసీఆర్ అంటే గత 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ఎప్పుడు రెచ్చగొట్టే ధోరణితోనే ముందుకెళ్ళాడు. అంటే ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు అన్నట్టు. ప్రత్యేక తెలంగాణ కోసం రెచ్చగొట్టడము, అవన్నీ ఉద్యమాలు చేయడము, అవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే ధోరణిని అవలంబిస్తూ తను ఎంత అసలు ఆయన దగ్గర ఉన్న మంత్రివర్గం కానీ ఇతరులకు కానీ ఏదైనా సమస్య వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళను ఎంత చిన్న చూపు చూసేవారు. అది ఎవరో కాదు, ఈవెన్ జర్నలిస్టులకు కూడా, ఆ కార్యాలయంలో పనిచేసే డస్కుల్లో కూడా వీళ్ళు ఆంధ్ర, వీళ్ళు తెలంగాణ, తెలంగాణ యొక్క వార్తలను తెలంగాణ వాళ్ళే చూడాలా అనే గొడవల వరకు వెళ్ళాయి. అది మంచి పరిణామం అయితే కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మన యొక్క భారతదేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో, అలాగే ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్నారు. అలా ఒక రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన ఇంకొక రాష్ట్రం వాళ్ళు రెచ్చగొట్టడము ఎంతవరకు అంటే, వ్యక్తిగతంగా కూడా బెదిరింపులు, వ్యాపార సంస్థలను కూడా బెదిరింపులు, ఇవన్నీ జరిగాయి కొంతకాలం. అది ఎప్పటికీ మంచి పరిణామం కాదని అనుకునే వాళ్ళం. అంటే అది అదృష్టం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కొద్దేమో
కేసీఆర్ ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దట్టు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాడు కాబట్టి ఆయన రాజకీయమే కలిసి ప్రారంభమైంది కాబట్టి సన్నిహితమా శిష్యుడా గురువా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ప్రత్యేకించి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర యొక్క వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా ఒక అడుగు ముందుకు వేయటం నిజంగా అభినందించాల్సిన అంశం. అది ఎటు తిప్పి ఎటు వచ్చినా కూడా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే, రాష్ట్రం విడిపోవటం వలన. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఏవో ఆస్తులు వస్తాయి, ఏవో డబ్బులు వస్తాయి అన్నది కాదు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కానీ ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ప్రశాంత వాతావరణం ఉంటే ఏమవుతుందంటే పెట్టుబడులు కూడా అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు అమరావతి అని నిర్ణయించడం వలన రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగింది. ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళు అక్కడ కూడా పెట్టుబడి పెడతారు. ఇవన్నీ కూడా సామరస్య ధోరణితో ఉండటం వల్ల ఏంటంటే అంతకుముందు అభద్రతా భావం ఉంది. ఇప్పుడు అభద్రతా భావం తొలగిపోతుంది 5 సంవత్సరాలని భావిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది 5 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు మాట్లాడుకోవాలి. బట్ ఓవరాల్గా లక్ష్మణ్ గారు నాది ప్రశ్న, ఓవరాల్గా తెలంగాణ తెలుగుదేశంలో అయితే ఒక 100కి 500% జోష్ నిండింది కదా, అందులో అప్రిషియబుల్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా తను చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి పాల్గొని, అలాగే అంతకుముందు మరుసటి రోజు కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ఈ విభజన చట్టంలో అంశాల మీద మాట్లాడుకొని కమిటీలు వేయాలని నిర్ణయించుకోవడము, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో మణిగి ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి నిజంగా జోష్ వచ్చింది, నో డౌట్. కార్యకర్తల్లో కూడా అరే మన పార్టీ కూడా ఇక్కడ ఉంటుంది ఇంకా భవిష్యత్తులో. అయితే దానికి నిర్మాణం చాలా 10 సంవత్సరాలు నష్టపోయింది పార్టీ కూడా. ఎందుకంటే పోటీ చేయకపోవడము, సరైన నాయకుడు లేకపోవడము, రకరకాల కారణాల వలన నష్టపోయింది. సరే పుంజుకుంటుందా పుంజుకోదా అంటే పుంజుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జనము ఒక్కొక్క పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు ఆల్టర్నేట్ చూస్తారు. ఇవాళ ఎన్ని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు అందరూ వలస వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి? ఇంకా వాళ్ళకి ప్రయోజనం లేదు, భవిష్యత్తులో పార్టీ ఎదుగుతుందో లేదో, ఇంకా ఉంటుందో లేదో అనే ఒక అనుమానం వచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ కనపడుతున్నది తెలంగాణలో ప్రస్తుతం. కానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిగా భావించి పనిచేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం బీజేపీ పొత్తు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నప్పుడు రేపొద్దున రాబోయేటువంటి పాజిబుల్ ఎన్వైరాన్మెంట్ కోసం బహుశా నిన్న మొన్న ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ చంద్రబాబు గారు చేసి ఉంటారనుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లక్ష్మణ్ గారు. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం, ఆ జనసేన అధికార ప్రతినిధి. శివపార్వతి గారు నమస్తే అండి. నిన్న మీ నాయకుడు క్యాడర్స్కి, లీడర్స్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. లేనిపోని వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయమాకండి, అధికారుల మీద ప్రభుత్వం తీరు మీద మాట్లాడమాకండి, ఆధారాలు లేకుండా అసలు మాట్లాడొద్దన్నారు.